హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో మీ టైటిల్లో చూసిన విధంగా ఈరోజు మా టుగెదర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఈరోజు వ్లాగ్లో నేను డొమెస్టిక్గా ఫ్లై చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే డొమెస్టిక్గా ఫ్లై చేయాలనుకుంటున్నారో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇక్కడ నేను ఒక గౌన్ వేసుకున్నాను కదా, సో దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, గుర్తుంచుకోండి. సో మేము ఫస్ట్ టుగెదర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, సో అంతకుముందు ఇద్దరం విడివిడిగా ఫ్లై చేసాము, బట్ టుగెదర్గా ఎప్పుడు ఫ్లై చేయలేదన్నమాట. సో కలిసి మేమిద్దరం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్నాము. సో చాలాసార్లు ప్లాన్ చేసాము, బట్ ఎప్పుడు కుదరలేదు. సో ఈ టైంలో కోవిడ్ టైంలో ఇలా వెళ్ళాలని రాసి పెట్టుందేమో, సో అందుకనే అలా ఎప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా వెళ్ళలేకపోయాము. సో చూసారు కదా, ఇక్కడ మేమైతే విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాము అండ్ తెలంగాణకి ఫ్లై అవుతున్నాం కాబట్టి ప్రజెంట్ మేము June 8 తర్వాత ఫ్లై అవుతున్నాము. సో ఆ టైంలో ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కదా, June 8 తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సో ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మేమైతే ఈ పాస్ ఏం తీసుకోలేదు. సో ఫస్ట్ నుంచి నేను వ్లాగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చాలా హడావుడి అయిపోయింది. ఎందుకు హడావుడి అయిపోయింది అంటే మేము వెబ్ చెక్ ఇన్ అయితే అయిపోయామండి. సో అదొక బెస్ట్ పార్ట్ అనమాట. సో వెబ్ చెక్ ఇన్ అయితే అయ్యాము, బట్ ఏంటి అంటే లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నారు. అందులో లాస్ట్ ఫైనల్ రిజల్ట్ యువర్ సేఫ్ అని రావాలి అన్నారు. బట్ యువర్ సేఫ్ రావాలి అన్నారు కదా అని ముందు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అబౌట్ మన హెల్త్ గురించి అనేది. సో దానిలో మనం అన్నీ మనకి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నామో ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, అంతేగాని లాస్ట్కి యువర్ సేఫ్ అని రావాలి అనుకుంటే అలా కాదనమాట. సో ఆరోగ్య సేతు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఇందాక చూపిస్తున్నాను కదండి, అదేంటంటే ఫేషియల్ మాస్క్ అండ్ నోస్ మాస్క్ ఇచ్చారనమాట. సో మేమైతే బోర్డింగ్ అయిపోయాము, 6th గేట్ నుంచి వచ్చాము. సో 6th గేట్ నుంచి షటిల్లోకి ఎంటర్ అయ్యాము అనమాట. అంటే ఏంటంటే చిన్న మినీ బస్ లాంటిది పెడతారు రన్వే దగ్గరికి మనం ఫ్లైట్ ఎక్కడానికి. సో మేమైతే ఆ షటిల్ బస్ ఎక్కేసాము. సో ఇక్కడ ఎక్కే ముందు ఏంటంటే ఇది ఎక్కేసాము అండ్ దిగే స్టేజ్ వచ్చింది. ఇదే మా ఫ్లైట్ అనమాట, ఎక్కే ఫ్లైట్ అండ్ ఎక్కేసాము. సో చూసారు కదా, సీట్స్ మన మెట్రో బస్ సీట్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. సో చాలామందికి కంఫర్ట్ ఉండదు ఫ్లైట్ జర్నీ అన్నా కూడా. సో ఎందుకంటే ఇలా కంజెస్టెడ్ సీట్స్ ఉంటాయి. ఈవెన్ మన బస్కి ఉన్న ఫెసిలిటీస్ కూడా దానికి ఉండవు అనమాట, వెనక్కి పుష్ అవ్వటం అలా ఏమి ఉండవు. సో దీని పక్కన పెట్టేద్దాం. అండ్ చెప్పాను కదా రూల్స్ ఏంటి అంటే ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్లో మీ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది యువర్ సేఫ్ అని రావాలి. సో మీకు చెప్పాను కదా హెల్త్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది అని. సో ఆ హెల్త్ మీద ఏంటంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళారా లాస్ట్ 30 డేస్లో, ఎక్కడికన్నా కోవిడ్ వచ్చిన పర్సన్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారా, సో ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ హెల్త్ అన్నీ అడుగుతుంది అనమాట. సో వాటన్నింటికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. యువర్ సేఫ్ రావాలి అన్న టార్గెట్ కాకుండా మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు తప్పు ఆన్సర్ ఇస్తే ఏంటంటే తర్వాత మీకే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే మీరు కరెక్ట్గా మీకు ఉన్న ఫీలింగ్స్ అనేది దానిలో పెట్టాలి ఆన్సర్లో. సో అలా మేమైతే ఫిల్ చేసేసాము అండ్ మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కూడా యువర్ సేఫ్ అని వచ్చింది. దెన్ యువర్ సేఫ్ వచ్చిన తర్వాతే మనకి లోపలికి అనేది ఎంట్రీ ఇస్తున్నారనమాట. సో లేకపోతే ఆ యాప్ లేకపోతే కూడా కష్టము. సో ఇలా మాకు చాలా హడావుడి అయిపోయింది. జస్ట్ మేము ఒక 1 hour ముందే వెళ్ళాము. ఆ 1 hourలో ఈ ప్రాసెస్ అంతా టైం పట్టిందనమాట. సో బెస్ట్ పార్ట్ చెప్పాను కదా, మేము వెబ్ చెక్ ఇన్ అవటము. సో వెబ్ చెక్ ఇన్ అయితే అయిపోయాం మేము. అండ్ ఇది మెయిన్ రూల్. అండ్ ఇందాక నేను ఫస్ట్ వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసరికి నా ఒక్కదానికి ఇచ్చారు అండ్ మా హస్బెండ్కి ఇవ్వలేదు. సో అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలిసి ఉంటుంది. సో నేను ఒక్కదాన్ని ఎందుకు వేసుకున్నాను అంటే కనుక మా హస్బెండ్ది ఇలా విండో సైడ్ సీట్ చూస్తున్నారు కదా, ఇలా విండో సైడ్ సీట్ పైకి ఏంటంటే మేము ఇలా దీని పక్కకు వచ్చేటట్టు అలా బుక్ చేసుకున్నాము. చెప్పాను కదా మా హస్బెండ్ది విండో సీటు, నాది పక్కకు వచ్చింది. అలా బుక్ చేసేటప్పుడు అలా బుక్ చేశారనమాట. సో ఏంటి అంటే ఇటు సైడ్ సీట్ అన్నప్పుడు కాంటాక్ట్ ద అదర్ పర్సన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మధ్యలో నడవటం అలా ఉంటుంది కదా. సో అలా నడిచినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ కాంటాక్ట్ అనేది ఫిజికల్ కాంటాక్ట్ మనకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి
ఏదన్నా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బెస్ట్ పార్ట్ కింద మనకి అది ఇస్తారనమాట, ఆ గౌన్ లాంటిది. సో అది యూజ్ అండ్ త్రోది. సో మనం సింగిల్ యూజ్ అది యూజ్ చేసుకుని మనం దిగినాక అది పారేసేయచ్చు. అండ్ నాకైతే అది ఇచ్చారు. అండ్ ఇలా మేము షటిల్లోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే మినీ బస్లోకి ఎంటర్ అయ్యే ముందు బోర్డింగ్ నుంచి బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కాలి అనుకున్న టైంలో మాకు ఫేషియల్ మాస్క్ ఒకటి, నోస్ మాస్క్ అయితే ఒకటి ఇచ్చారండి. సో ఆ రెండు కూడా మేమిద్దరము కూడా పెట్టుకున్నాము. అండ్ ఆ రెండు పెట్టుకున్నామే కానీ చాలా కంజెస్టెడ్ అండి. నాకు పైగా డ్రెస్ ఉంది అండ్ ఫేషియల్ మాస్క్, నోస్ మాస్క్ ఇవన్నీ కూడా అసలు చాలా కంజెస్టెడ్గా ఉంది, అసలు సఫకేటింగ్గా ఉంది. అండ్ ఏంటంటే అప్పటికప్పుడే ఎక్కడం కాదు, ఏసీ కూడా మనకి సరిపోవట్లేదు. సో ఆ ఏసీ అంతా అడ్జస్ట్ అయ్యేసరికి దిగాల్సిన టైం వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉంది. సో కరెక్ట్గా అలా అడ్జస్ట్ అయింది, ఏసీ అంతా కరెక్ట్గా సెట్ అయింది అనుకున్న టైంలో మేము దిగిపోయాము. జస్ట్ ఒక 40 to 45 minutes అంతే కదా జర్నీ, ఏపీ టు తెలంగాణ, విజయవాడ టు హైదరాబాద్ అనేది. సో అలా ఇవన్నమాట మెయిన్ ఆరోగ్య సేతు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఫ్లై చేసే ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మీరు గమనించినట్లయితే మేము హెడ్ టు టో అనేది మేము కవర్ చేసేసుకున్నాం. ఈవెన్ చేతికి కూడా గ్లౌజెస్ వేసుకున్నాం. అండ్ నేను కాళ్ళకు కూడా నేను సాక్సెస్ అనేది వేసుకున్నాను అనమాట. సో ఎక్కడ కూడా కనిపించుకోకుండా కవర్ చేసుకున్నాను. సో మనం ప్రికాషన్స్ తీసుకుంటాం బెటర్ కదా. సో అలా తీసుకుని అలా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ కోవిడ్ టైంలోనే మేము ఇద్దరం కలిసి జర్నీ చేయాలి, ఫ్లైట్ జర్నీ అనేది రాసిపెట్టుంది. సో అందుకని అంతకుముందు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మన ఫ్లైట్ అయితే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. సో రన్వే మీద ఉంది. సో ఫస్ట్ స్లోగానే వెళ్ళింది. అండ్ చూసారా ఇప్పుడు నెమ్మదిగా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ అండి. సో చూసారు కదా, సన్సెట్ అనేది స్టార్ట్ అయింది. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూసారా, టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. అండ్ పైనుంచి చూస్తే ప్రతిదీ కూడా ఎంత పర్టికులర్గా, ఇప్పుడు సపోజ్ పొలాలు మనం కింద నుంచి చూస్తే విడివిడిగా క్లమ్జీగా ఉంటుంది. అండ్ పైనుంచి చూస్తే చూసారా చక్కగా స్క్వేర్ లాగా, రెక్టాంగులర్ లాగా అలా మనకు చక్కగా కనిపిస్తున్నాయి. సో పైనుంచి అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా పైకి వెళ్ళిపోయాము. అండ్ ఇవి మేఘాలు. సో ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది. సో మేఘాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మూవ్ అవుతుంది, అవన్నీ కూడా కనిపిస్తుంది. సో జస్ట్ ఒక 40 to 45 minutes జర్నీ అండి. చాలా కూల్గా అనేది అయిపోయింది, వెళ్ళినట్టు అయితే అనిపించలేదు. బట్ మేము అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి మినిమం ఒక జర్నీతో అవన్నీ కలుపుకుని ఒక 3 hours పైన అయితే పట్టేసింది. సో అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా, అందుకని చాలా టైం పట్టేసింది. బట్ ఏంటంటే ఈ ఫ్లయింగ్ మనకి ఫ్లై చేసినప్పుడు ఏంటంటే జెట్ లాగ్ అయితే అంత ఏమి ఉండవు. సో సింపుల్గా చక్కగా జస్ట్ ఒక 40 minutes కూర్చోవటమే కదా, బాగానే ఉంది. సో గుర్తుంచుకోండి, ఎవరైతే మీరు మెయిన్గా తెలంగాణకి హైదరాబాద్కి రావాలి అనుకుంటున్నారో ఇవన్నమాట ఆరోగ్య సేతు యాప్ అనేది మెయిన్గా ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఇంకా ఎక్కువ ఈ పాస్లా ఏం అవసరం లేదు. సో ఏపీకి వెళ్ళాలి అంటే కనుక ఇంకొంచెం రూల్స్ అనేవి వేరుగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఇంకా ఎంట్రీ అనేది కరెక్ట్గా లేదు కదా. సో మేమైతే ల్యాండ్ అయిపోయాము. అండ్ దిగే ముందు జస్ట్ ఒక 2 members మాత్రమే దింపుతున్నారు, 2 rows మాత్రమే. సో ఇక్కడైతే అంతకుముందు ఆల్రెడీ ఫ్లైట్ అనేది ఉంది. సో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఫ్లైట్స్ అన్ని ఫ్లైట్లు అలాగే ఉండిపోయాయండి, ఎందుకంటే ఎక్కడా కూడా ఇప్పుడు లేదు కదా, అన్నీ ఆపేశారు కదా. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అవన్నీ డొమెస్టిక్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇంటర్నేషనల్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేక ప్రజెంట్ అయితే అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అండ్ మేమైతే దిగేస్తున్నాము. సో దిగేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని షటిల్ అయితే ఎక్కించారండి, మినీ బస్ అయితే ఎక్కించేశారు. అది మేము దిగిన ఫ్లైట్ అనమాట. సో అక్కడే మనకి బస్సు ఉంటుంది, వాళ్ళే అరేంజ్ చేస్తారు. అండ్ దిగేసి మన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తారు. సో ఓవరాల్గా అయితే నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే అంతకుముందు ఎక్కాము. సో ఇప్పుడు టుగెదర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ జర్నీ కాబట్టి బోర్ ఏమీ కొట్టలేదు. అండ్ నాకేంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది బస్సుల్లో ట్రావెల్ చేసేటప్పుడు, బట్ దీనిలో అయితే ఏమీ అనిపించలేదు.
సో బెటర్ అనమాట, కూల్గానే ఉంది. బట్ ఏంటి అంటే ఈ టైంలో కోవిడ్ టైంలో జర్నీ చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ తప్ప మిగతాదంతా బాగానే ఉంది. సో మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానికి స్టార్ట్ అయిపోయింది బస్ అనేది. సో చూస్తున్నారు కదా, చాలా ఫ్లైట్స్ ఉండిపోయాయి అక్కడ. సో మీరు కూడా ఎవరన్నా ఇలా ఫ్లై చేయాలనుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీరు హెడ్ టు టో అనేది మొత్తం కవర్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ అనేది శానిటైజ్ చేసుకోండి. హ్యాండ్ వాష్ అనేది ఫ్రీక్వెంట్గా చేసుకోండి. అండ్ మీరు యూస్ చేసిన క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శానిటైజ్ చేసి బాగా హాట్ వాటర్లో వాష్ చేసుకోండి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇతరులు అనేది కాంటాక్ట్ అవుతారు కాబట్టి సో కేర్ఫుల్గా ఉండండి అందరూ కూడా. ఈవెన్ బస్ జర్నీ ఏదైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే ముందు కూడా మీరు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో అందుకనే ముందే ప్రివెన్షన్స్ అనేవి పాటిస్తే మీరు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కేర్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ చూసారు కదా, ల్యాండ్ అయిపోయాము అండ్ మేము లగేజ్ తీసుకోవడానికి అయితే లోపలికి వచ్చేసాము. సో మేము జర్నీ చేసింది ఒక 40 to 45 minutes అయితే మేము లగేజ్ కోసం వెయిట్ చేసింది మోర్ దాన్ 30 to 40 minutes దాకా వెయిట్ చేసామండి. సో ఈక్వల్ అయిపోయింది అనమాట. సో చాలా టైం పట్టేసింది లగేజ్ రావటానికి. సో చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 6కి మేము ఎక్కాము అండ్ 7కి దిగేసాము. మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్ని వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా ఫ్లై చేయాలనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. సో చూసారు కదా, నేను గౌన్, ఫేషియల్ మాస్క్, నోస్ మాస్క్ ఇవన్నీ పెట్టుకుని ఫ్లై చేశాను అనమాట. సో బయటకు వెళ్ళిన తర్వాత ఇవి రిమూవ్ చేసేసాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.